బషీర్ బీబీ దర్గా ఇలాంటి ఇన్ని గుడులతో ఇన్ని మతాలతో ఆధ్యాత్మికత సమ్మిళితమైన ప్రాంతం పిఠాపురం. ఇది ప్రపంచానికి తెలియజేస్తాం, దేశం మొత్తానికి తెలియజేస్తాం. ఇది ఒక బలంగా అన్ని సర్వ మతాల వారు ఇక్కడికి వచ్చి వారి వారి దేవుళ్ళు సందర్శనార్థం టూరిజంను డెవలప్ చేస్తాం. భక్తి వ్యవసాయాన్ని రెండు ఇష్టపడే నాకు ప్రతిరూపం పిఠాపురం. ఉప్పాడలో ఇంతమంది మహిళలు పైనుంచి చూస్తూ ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు. సరదాగా ఒక సాయంత్రం వెళ్దామంటే ఇంత పెద్ద సముద్ర తీరం పెట్టుకొని ఒక బీచ్ లేదు, మనకి నడిచే ఇది లేదు. సాయంత్రాల పూట మన కుటుంబాలు తెలుగుని ఒక మెరీనా బీచ్ లాగా లేదు. నేను మన కూటమి అభ్యర్థిగా వర్మ గారి మద్దతుతోటి, కృష్ణరాజు గారి మద్దతుతోటి మీరు నన్ను గెలిపిస్తున్నారు తెలుసు. నేను కోరుకునే నాకు చిన్న మెజారిటీ సరిపోదు, బలమైన మెజారిటీ కావాలి నాకు. మీరు ఇవ్వండి నాకు బలమైన మెజారిటీ. నేను మీకు ఒకటే ప్రామిస్ చేస్తున్నా, ఉప్పాడలో అద్భుతమైన బీచ్ కారిడార్ నిర్మించుకుందాం. దీనిని ఒక మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా ఉప్పాడ బీచ్కి వస్తే ఆహా ఏముంది వాహ్ అనుకుందాం. పిఠాపురంని మోడల్ టౌన్గా చేద్దాం, స్పిరిచువల్ డెస్టినేషన్గా చేద్దాం. అంటే ఇన్ని రకాల విభిన్నమైన కులాలు మతాలు కలిసి ఒక ఆస్పిరేషనల్ సొసైటీ. వా ఏం గొప్పగా ఉంది నిజంగా. భారతదేశం తాలూకు కలయిక ఇంత అద్భుతంగా ఉంటుందా? భారతదేశం తాలూకు అన్ని కులాలు మతాలు ఇంతమంది కలిస్తే ఇంత అద్భుతమైన ఉంటుందా అనేది మీకు తెలియజేస్తాను. అది చేసి చూపిస్తాం మీకు. మన పిల్లలు మన దగ్గరే ఉద్యోగాలను చేసుకునే వ్యవస్థ. 10,000 ఎకరాలు, ఒకటి కాదు రెండు కాదు, గుర్తుపెట్టుకోండి, 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలు దారాదత్తం చేశాం. మన సంపదది, రైతాంగం సంపదది. ఎంతమంది రైతులు ఏడుపులు నేను చూసిన వాడిని, ముఖ్యంగా కాకినాడ SEZ సంబంధించి స్టోన్ త్రో ప్రైజ్ అలా ఇసిరేసే 1,00,000, 2,00,000, 5,00,000కి అమ్మేసుకున్నారు. అలాంటి SEZలో మన యువతకు కావాల్సింది, మన బిడ్డలకు కావాల్సిన ఉద్యోగం చేసుకునే వ్యవస్థలు, పరిశ్రమలు ఇక్కడే తీసుకొద్దాం. ముఖ్యంగా SEZ రైతాంగానికి, నష్టపోయిన రైతాంగానికి చెప్తున్నాను, నేను సోషలిస్ట్ని. నేను వకీల్ సాబ్లో అది నా సినిమా నా పాత్ర కదా, నిజం. అదేదో సినిమా కోసం చేయలే, నా జీవితాన్ని సినిమాలో చూపించారు, అంతే తేడాదని. అలాంటి మీకు మాటిస్తున్నా, SEZ ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో దాన్ని సంపూర్ణంగా సాకారం చేస్తాం. రైతాంగానికి చెప్తున్నా, అసెంబ్లీలో భారీ మెజారిటీ ఇవ్వండి నాకు. అసెంబ్లీలో రైతు కడుపు కోత ఏంటో నేను చూపిస్తాను. మత్స్యకారుడి కష్టం ఎలా ఉంటుందో నేను అసెంబ్లీలో గళ వినిపిస్తాను. మీ గళం అవుతాను, మీ గొంతుకు అవుతాను, మీ ఆత్మనవుతాను. నేను ఒక చేనేత కార్మికుడు మగ్గం నేసి వెన్నెముక కరిగిపోయి ఉంటుంది, ఇరిగిపోయి ఉంటుంది. ఒక చేనేత ఇంట్లో చూసుకునే ఒక ఆడపడుచు పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటుంది. వాళ్ళందరి బాధకి నేను అండనవుతాను, భుజం కాస్తాను వాళ్ళందరికీ. మొన్న పిఠాపురంలో పోయినసారి నేను రోడ్డు మీద తిరుగుతూ ఉంటే, అన్ని గ్రామాలు తిరుగుతూ ఉంటే చాలామందిని కలిశాను. ముఖ్యంగా వ్యవసాయ కూలీల్ని, చేతి వృత్తుల వారిని, విద్యార్థుల్ని, వ్యవసాయదారుల్ని, మహిళల్ని, పిల్లల్ని, ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని, వెనుకబడిన దళిత కులాలకు చెందిన వాళ్ళని, వెనుకబడిన వర్గాలకి వారిని, సెట్టిబల్జి కులాలు కావచ్చు, యాదవ కులాలు కావచ్చు, మనకి గౌర కులస్తులు కావచ్చు, అనేక భిన్నమైన BC కులాలు, మనకి ఎవ్వరు కూర్చున్నా కానీ వారికి ఒకటే మాటిస్తున్నాం, మీ సమస్యల పరిష్కారానికి నేను మీ చేతిలో